ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం సినిమా రిలీజ్ కోసం. మధ్యలో ఆగిపోవడం, అవంతరాలు ఎదురవ్వడం. ఒక అద్భుతమైన సంస్కారంతో సాంప్రదాయబద్ధంగా తీసిన సినిమా అర్ధాంతరంగా ఆగిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. నేను చిరంజీవి అభిమానినైనా బాలకృష్ణ గారి సినిమా అంటే చాలా ఇష్టపడి చూస్తాను. బాలయ్య బాబు అభిమానులు ఎంత బాధపడ్డారో అంతకంటే రెట్టింపు బాధపడ్డాం మేము. ఎందుకంటే ఆ సినిమా అంత అద్భుతంగా బోయపాటి గారు నిర్మించారు. ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్న సందర్భంలో సడన్గా హైకోర్టు బ్రేక్ వేయడం మా ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయిపోయి చాలా బాధపడ్డాం. కానీ ఇప్పుడు 12వ తారీఖున ఎల్లుండు 12వ తారీఖుని ఒక అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడానికి, అఖండమైన విజయాన్ని సొంతం చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది అఖండ 2. విజయ తాండవం చేస్తాడు, విజయ గర్భ తాండవం చేస్తాడు బాలయ్య బాబు. అఖండ 2 నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం లాంటి సినిమా. అది ఒక చరిత్ర కలిగిన సినిమా. సనాతన సాంప్రదాయాన్ని, మన విలువలు, మానవతా విలువల్ని సమపాలలో రంగరించి తయారు చేసినటువంటి కథ అది. ఒక అద్భుత విజయాన్ని సాధించి మన తెలుగు ప్రేక్షకులకే కాకుండా తెలుగు జనాలందరికీ కూడా మంచి పేరుని తీసుకొస్తుంది. ఈవేళ మన తెలుగు సినిమా అంటే బాలీవుడ్ వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలు ఆపుకునే స్థాయికి మనం ఎదిగాం. ఒక అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాం. ప్రపంచంలో కూడా అద్భుతంగా విజయాలు సాధిస్తూ ఈవేళ తెలుగు సినిమా అంటే ఏంట్రా అనే స్థాయి నుంచి తెలుగు సినిమా వస్తుందిరా బాబోయ్, వారికి ఎదురుగా వెళ్తే మనం అని చెప్పి సినిమాలు ఆపుకునే స్థాయికి ఎదగడం చాలా గర్వంగా ఉంది. అలాగే ఆ స్థాయిలోనే ఈ అఖండ 2 సినిమా ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాగా నిలబడబోతుంది. ఖచ్చితంగా ఈ శివతాండవం ఆడబోతుంది అఖండ 2. ఇప్పుడు కూడా కొంతమంది చాలా మంది చెప్తున్నారు, ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వట్లేదు. బుక్ మై షోలో బుక్ చేసుకుందాం అంటే టికెట్లు ఓపెన్ అవ్వట్లేదు. అదే రిలీజ్ అవుతుందా కాదా అనేది కూడా కొందరిలో అనుమానం ఉంది. దీన్ని ఏమంటారు? అన్ని అవంతరాలు తెంచుకుని అద్భుత విజయం కోసం పరిగెడుతుంటూ వస్తుంటే ఇంకా ఏముండదబ్బా. ఇప్పుడు ఓపెన్ అవుతాయి, ఇంకా 2 days ఉంది కదా. రేపు ప్రీమియర్ షో పడాలి. యాక్చువల్లీ ఖచ్చితంగా పడుతుంది. రేపు నైట్ పడుతుంది ప్రీమియర్ షో. 12వ తారీఖు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. కాబట్టి దీని మీద ఎలాంటి అనుమానాలు వద్దు. మళ్ళీ ఏదన్నా ఇష్యూ ఉందా, మళ్ళీ జరగబోతుందా, మళ్ళీ రిలీజ్ అవుతుందా, రిలీజ్ కాకపోవడానికి మొదటి కారణమా, మళ్ళీ రిలీజ్ ఆ కారణం క్లియర్ అయింది. 28 కోట్లు పెండింగ్ పేమెంట్ వల్ల అది ఇష్యూ వచ్చింది. అది కోర్టులో వాళ్ళు ఫిల్ చేయడం వల్ల, సడన్లీ ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం వల్ల అలాంటి అవాంతరం ఏర్పడింది. కానీ లేకపోతే బాలయ్య సినిమా ఆపోయే దమ్ము ఎవరికి లేదు. కాకపోతే సడన్గా వాళ్ళు ఫిల్ చేయడం, కోర్టు నిలిపివేయడం జరిగింది. బాలయ్యబాబు చొరవ తీసుకుని, తర్వాత సినీ పెద్దలు చొరవ తీసుకుని ఈ సినిమాని అద్భుతంగా రిలీజ్ చేస్తున్నారు. రేపు 12వ తారీఖున అఖండమైన విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది అఖండ 2 సినిమా. రిలీజ్ అవుతుంది ఫైనల్ గా చాలా రోజుల తర్వాత. దాని మీద మీ ఒపీనియన్? హాయ్ బ్రో. హాయ్ అండి. అఖండ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుందని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే డేట్ కన్ఫర్మ్ చేయలేదు. న్యూస్లో చూసాం, ఏటు న్యూస్లో 25th అన్నారు, ఒకళ్ళేమో 7 అంటున్నారు. అంటే డేట్ కన్ఫర్మ్ లేదు. మళ్ళీ పోస్ట్ పోన్ అయితే ఇంకా ఆసక్తి తగ్గిద్ది జనాల్లో. ఇప్పటికే ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దాం అని చెప్పేసి ఫ్యాన్స్ కానీ, కామన్ ఆడియన్స్ కానీ, వాళ్ళకి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ బ్యానర్లు రెడీ చేసుకున్నారు, టికెట్స్ కోసం డబ్బులు పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ టైంలో పోస్ట్ పోన్ అవ్వటం డిసప్పాయింట్ అయింది. మళ్ళీ 25th అంటున్నారు. అప్పుడైనా కన్ఫర్మ్ రిలీజ్ చేద్దో లేదో తెలియదు. అన్న టైంకి రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఎక్కువ మంచి వస్తారు, కలెక్షన్స్ కూడా హెవీగా వస్తాయి, మంచి హిట్ చేస్తారు. ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే ఇంకా అంటే ఇంట్రెస్ట్ తగ్గిద్ది. అలా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎంత తొందరగా అయితే అంత మంచిది. రిలీజ్ అయితే చూడటానికి రెడీగా ఉన్నాం, మంచి హిట్ అయ్యిద్ది.